ఎమ్మెల్సీ కవిత రాజకీయ అడుగులపై రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది. ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తున్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. 6 ఎమ్మెల్యేలను తనతో తీసుకొస్తానని కాంగ్రెస్ హైకమాండ్ తో కవిత రాయబారం చేశారని పార్టీ పెద్దలు ఒప్పుకున్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో బ్రేక్ పడిందనే వార్తలు వచ్చాయి. అయితే అది ఫేక్ న్యూస్ అని కవిత ఖండించింది. తనపై వరుసగా జరుగుతున్న ప్రచారాలపై కవిత క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించబోతున్నారు. కేసీఆర్ కు తాను రాసిన లేఖ, కేటీఆర్ కామెంట్లు, కాంగ్రెస్ లో చేరికలపై మంతనాల అంశంలో కవిత స్పష్టత ఇవ్వనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, కవిత ఎట్టకేలకు మౌనం వీడబోతోంది. ఎందుకంటే మొన్న మనం చూసాం ఎయిర్పోర్ట్ లో లేఖ రాసిన తర్వాత ఆమె స్పష్టత ఇచ్చారు ఎయిర్పోర్ట్ నుంచి. నేను ఆ లేఖలు రాసిన మాట వాస్తవమే, కానీ ఆ లేఖ ఎవరు లీక్ చేశారో ఇంత అంతుపట్టట్లేదు, ఆ దయ్యాలు ఎవరు అర్థం కావట్లేదు అనేటువంటి విషయం మీద స్పష్టం చేశారు. దాని తర్వాత ఆమె గడిచిన 3-4 రోజులుగా సైలెంట్ అయ్యారు. కేవలం ఇంటికే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు మీడియాతో ఆమె మాట్లాడబోతున్నారు. ఆమె పార్టీ పెట్టబోతున్నారా, లేదంటే ఆ లేఖ రాసి వేయడానికి గల కారణం ఎందుకు వచ్చింది, అదేవిధంగా ఆ లేఖ ఎవరు రిలీజ్ చేశారు, ఇంతకు పార్టీ పెట్టే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి అన్ని అంశాలు తన అన్నతో కావచ్చు, హరీష్ రావుతో పాటు వీళ్ళందరితో ఏమైనా విభేదాలు ఉన్నాయా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఆమె మీడియాతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మనం చూసాం నిన్న ఇవాళ కూడా ఆమె ఫేక్ న్యూస్ అంటూ కొన్ని క్లిప్పింగ్స్ ని బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆమె రిలీజ్ చేసింది. దీంట్లో ప్రధానంగా కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్తలు ఎలా రాస్తారు, ఇది జర్నలిజం అనుకుంటుందా అంటూ కూడా ఒక పత్రికకు సంబంధించినటువంటి క్లిప్పింగ్ ని ఉద్దేశించి ఆమె ఫేక్ న్యూస్ ని చేసింది. దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే కాంగ్రెస్ తో ఆమె రాయబారం చేస్తున్నట్టు, త్వరలోనే పార్టీలో అవసరమైతే చేరే అవకాశం ఉన్నట్టు, ఒకవేళ అక్కడ కనుక మిస్ అయితే కాంగ్రెస్ లో కనుక చేరకపోతే సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టు, ఇట్లా ఆ పత్రికకు సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడైతే హెడ్ లైన్స్ వచ్చిందో అది ఫేక్ అంటూ నిన్న కూడా ఆమె చెప్పి కొట్టిపాడేశారు. ఈ రోజు కూడా అదే సంబంధించినటువంటి కంటిన్యూషన్ గా 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ తో రాయబారం చేసినట్టుగా ఆ పత్రిక రాసిన నేపథ్యంలో ఇది కూడా ఫేక్ వార్త, ఇలా ఇష్టానుసారంగా రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆమె ఆ ఫేక్ వార్తను జోడిస్తూ ట్విట్టర్ హ్యాండిల్ లో ఆమె రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఎందుకంటే ఆమె ఎప్పుడైతే లేఖ రిలీజ్ చేశారో, లేఖ ఎప్పుడైతే రాశారో అంతకంటే ముందు కూడా కొన్ని లేఖలు కూడా ఆమె రాసినట్టుగా కూడా ఆమె సన్నిహితులు కూడా చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. ఇంతకన్నా కఠినంగా కూడా తన తండ్రికి లేఖ రాసినట్టుగా, సూచనలు ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. బట్ ఈ మొత్తం అంశం మీద ఆమె ఏం చెప్పబోతున్నారు, రాసింది నేనే గాని ఆ రిలీజ్ చేసింది ఎవరో అంతు పెట్టట్లేదని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఆమె ఎవరు ఆ కోటరీ ఎవరి నుంచి రిలీజ్ అయినాయి అనే విషయం కూడా ఆమె స్పష్టం చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో మీడియాతో తన ఇంటి దగ్గర నుంచి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఎపిసోడ్ తర్వాతనే పెద్ద ఎత్తున ఈ ఘర్షణ వాతావరణం పార్టీలో కూడా నెలకొంది. కొంతకాలం మనం చూసాం హరీష్ రావు కూడా పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన వాస్తవానికి పార్టీలో నెంబర్ 2 గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే స్థానం కోసం కవిత కూడా ఆశపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. హరీష్ రావు కాకుండా నాకు ఇవ్వండి, లేదంటే కేటీఆర్ పక్క పెట్టేసి నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వండి అన్నటువంటి షరతులు కూడా పెడుతున్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. లేదంటే నా పరిస్థితి ఏంది పార్టీలో, నేను కూడా కూతురుగా ఉన్నాను, కేటీఆర్ తర్వాత నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాధాన్యత పార్టీలో లేదు, నేను కూడా నా వంతుగా నేను పార్టీ కోసం సాక్రిఫైస్ చేస్తూ వస్తున్నాను, మొన్న జైలుకి పోయి వచ్చాను, ఇవన్నీ కూడా పార్టీలో భాగంగానే అన్నటువంటి విషయంలో ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ రోజు ఆమె మాట్లాడే అయితే నరేందర్, ఈ చిట్ చాట్ లో కేసీఆర్ కి రాసిన లేఖపై ప్రస్తావించే అవకాశం ఉందా? ఖచ్చితంగా కేసీఆర్ కి ఎందుకోసం లేఖ రాయాల్సి వచ్చింది అనే విషయం ఆమె స్పష్టం చేస్తారు. గతంలో ఎన్నిసార్లు లేఖ రాసిందని చెప్తారు. ఇంతకంటే కఠినంగా కూడా రాసిందని కూడా బయట స్పెక్యులేషన్స్ వచ్చాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆమె అంతకంటే కఠినమైనటువంటి పదాలు ఏ రకంగా రాసింది, ముఖ్యంగా అన్నతో ఉన్నటువంటి విభేదాలు ఏ రకంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న మనం చూసాం కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెడితే కవిత ఈ లేఖ మీద కూడా ఆయనను ప్రశ్నల వర్షంతో చేశారు. బట్ ఆయన మాత్రం ఎక్కడ కూడా నోరు జారకుండా చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. కవిత పేరు ఎత్తకుండానే లేఖలు ఇట్లాంటి రాయడం కరెక్ట్ కాదు, ఏదంటే ఒక వేదిక ఉంటుంది,
నేరుగా కేసీఆర్ గారిని కలువి మాట్లాడచ్చు, లేదంటే ఆఫీస్ బేరర్లు ఉన్నారు వాళ్ళని కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు. బట్ ప్రతిదాన్ని మీరు మీడియా భూతత్వంలో చూడడం సరైనది కాదు. లేఖలు గాని, సూచనలు గాని, సలహాలు గాని మా పార్టీలో అంతర్గతంగా చాలా జరుగుతుంటాయి. ఎన్నోసార్లు తెలంగాణ భవన్ లో కూడా ఎంతో మంది లీడర్లు సలహాలు ఇచ్చారు. అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తన చెల్లెని వెనకేసుకొస్తూనే ఒక శుచివ్యక్తమైనటువంటి వార్నింగ్ ఇచ్చేలాగా ఇది తప్పు అనేటట్టులాగా ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ దాని తర్వాత ఎవ్వరు కూడా పార్టీలో ఉన్నటువంటి కీలక నేత హరీష్ రావుతో సహా ఎవ్వరు కూడా కవిత లేఖ మీద ఎవరు కూడా మాట్లాడలేదు. బట్ ఆమె ఇప్పుడు స్వయంగా ఆమె నోరు విప్పబోతున్నారు. మొన్న మనం చూసాం ఎయిర్పోర్ట్ దగ్గర మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఆమె ఏం సమాధానం చెప్పాలి, కేవలం ఒకే ఒక సమాధానం చెప్పింది. అది కూడా గత్యంతరం లేక చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరు అనే విషయం చెప్పకపోతే మళ్ళీ అది కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లేఖ రాసింది నేనే అనేటువంటి విషయం మాత్రం చాలా క్లిస్టర్ క్లియర్ గా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఎవరు రిలీజ్ చేశారు, ఎందుకోసం అయింది, మీరే చేశారా, ఇట్లాంటి చాలా ప్రశ్నలు అడిగిన సంబంధంలో అవన్నిటిగా దాటవేస్తూ వెళ్లిపోయినటువంటి పరిస్థితి. కొన్ని దయ్యాలు కోటరీ ఉన్నాయి, ఆ ఎవరు రిలీజ్ చేశారో త్వరలో వెల్లడిస్తా, నాకు అన్ని తెలుసు అనేటువంటి విషయం మీద చెప్పే ప్రయత్నం చేశారు. ఆ విషయాల మీద ఈ రోజు ఆమె తన ఇంట్లో చిట్ చాట్ లో పాల్గొనబోతున్నారు. ఆమె మీడియాతో ఆ ఇష్టాగృష్టిలో చాలా అంశాలు కూడా మాట్లాడతారు. ప్రధానంగా మనం చూస్తున్నాం గడిచిన 4-5 రోజులుగా ఆమె ఒక బీసీ నినాదంతో, మహిళా కాన్సెప్ట్ తో ఒక పార్టీ పెట్టబోతున్నారు అన్నటువంటి లీక్స్ అయితే వస్తున్నాయి. చాలా పత్రికలే కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే కేటీఆర్ కు అంటిపుట్టున్నట్టుగా ఉంటుంది. పార్టీలో ఆమె చాలా కాలంగా సొంత వ్యవహారంతో ముందుకెళ్తోంది, దీక్షలు చేస్తుంది, ధర్నాలు చేస్తుంది, బీసీల కోసం ఫైట్ చేస్తూ వస్తోంది, ఆమె ఫ్రీడమ్ ఇస్తున్నారు. ఇట్లా చాలా రకాల ఇదంతా కూడా తండ్రికి తెలిసే జరుగుతోంది. ఇట్లాంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె ఈ రోజు అన్నిటి విషయం మీద ఆమె సమాధానం చాలా క్లియర్ కట్ గా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీ పెడతారా లేదనే విషయం మాత్రం చాలా క్లియర్ కట్ గా ఆమె చెప్పే అవకాశం ఉంది. నిజంగానే మీడియా రోజు కూడా మౌనంగా ఉన్న కొద్దీ మీడియా ఇష్టానుసారంగా రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా ఒకవేళ మీడియా రాకపోయినా సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా వివిధ రకాల మాధ్యమాల ద్వారా ఎట్లాగూ అవుతుంది. అదే సమయంలో కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి. కవితకి ఏం తక్కువ, లేదా కేటీఆర్ గొప్ప ఏం కాదు, కేటీఆర్ మొదటి నుంచి పార్టీ కోసం సాక్రిఫై చేసి వచ్చారు, 2 సార్లు మంత్రి పదవి చేశాడు. ఇట్లా కేటీఆర్ వర్గం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి, కవిత కాంట్రిబ్యూషన్ ఏంటి, జైలుకి వెళ్ళొచ్చింది, ఇట్లా చాలా రకాలైనటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కనుక వీటన్నిటి మీద తన అన్న మీద ఉన్నటువంటి రిలేషన్స్ అంశం మీద కానీ అన్ని విషయాల మీద కూడా ఆమె మాట్లాడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ కు రప్పియట్లేదు, ఈమె ఎందుకు వెళ్ళట్లేదు, ఈ మొత్తం ఎపిసోడ్ లో కేసీఆర్ ఏమైనా మందలించారా, ఈ అన్ని విషయాలు కూడా ఆమె ఖచ్చితంగా మీడియాతో షేర్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుష, అయితే నరేందర్, కవిత పార్టీ పెట్టబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై ఈ చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే కొత్త పార్టీ ఏమన్నా పెట్టే అవకాశం ఉందా అనేటువంటి చర్చ చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫేక్ అని చెప్పినటువంటి పత్రికతో పాటు చాలా పత్రికలు కూడా ఇప్పటికే రాశాయి. కానీ ఆ పత్రికనే ఉటంకిస్తూ ఆమె ఫేక్ అని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పత్రికలు కానీ సోషల్ మీడియాలో కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆమె పార్టీ పెట్టడం ఖాయం అన్నటువంటి సంకేతాలు ఆమెలో ఉన్నటువంటి కొంతమంది అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, ఖచ్చితంగా అలాంటి నిర్ణయం వైపే వెళ్తుంది అన్నటువంటి విషయంలో స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆమె పార్టీ పెట్టే సాహసం చేస్తారా, 6 ఎమ్మెల్యేలు తీసుకొస్తాను, మంత్రి పదవి ఇవ్వమని కాంగ్రెస్ పార్టీతో బేరసారాలు ఆడినట్టుగా బయట జరుగుతున్నటువంటి చర్చలు నిజమెంత, ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నిజంగానే అలాంటి పరిస్థితి అలా తెగువ అంటే బీఆర్ఎస్ ని, ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఖచ్చితంగా అలాంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, 6 ఎమ్మెల్యేలు చేస్తే మంత్రి పదవి ఇస్తారు లాంటి వ్యాఖ్యలు మరి కవిత ఎవరితో అన్నది, ఎలా అన్నది, ఏ సందర్భంలో అన్నది, ఇవన్నీ కూడా మరి వాటికి సమాధానం ఆమె చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇష్టానుసారంగా మీడియా కూడా రాస్తుందని కూడా ఆమె చెప్పే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా పార్టీ పెట్టే అంశం ఉందా లేదా అనే విషయం అయితే ఆమె చాలా క్లియర్ కట్ గా చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ పెట్టను అంటే మరి బీఆర్ఎస్ తో కలిసే ముందుకెళ్తుందా, సొంత దుకాణం లాగా జాగృతితోనే ఆమె కంటిన్యూషన్ గా ఉంటుందా అనేది కూడా స్పష్టత చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.